హాయ్ అండి అందరికీ. ప్యాటర్న్ బ్లౌజ్ ఇప్పుడే అయింది. అయితే ఒకటి చెప్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫ్రంట్ బ్లౌజు స్కాలప్ వచ్చేసి ఈ మోడల్ అడిగారు. ప్రజెంట్ ఈ నెక్ హైలైట్ కాబట్టి ఇది ఇచ్చాను. అలాగే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ వితౌట్ ప్యాడెడ్ బ్లౌజు. ప్యాడ్ పెట్టుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఫిష్ కట్ హ్యాండ్స్ అనమాట. ఫిష్ కట్ హ్యాండ్స్ ఇచ్చేసాను. ఓకేనా, 2 హ్యాండ్స్ కూడా ఫిష్ కట్ హ్యాండ్స్ అనమాట. శారీ అంతా కూడా బ్లూ కలర్ వస్తుంది. ఈ కలర్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా శారీలో క్లాత్ ఇలా పెట్టాము. ఇదంతా కూడా పైన నెక్ దగ్గర బ్యాక్ సైడు స్కాలప్ ఇలా వస్తుంది. అలాగే బ్యాక్ ఓపెన్ అనమాట. దీనికి ఇంకా హెమ్మింగ్ చేయాలి, ఇప్పుడే అయింది. అయితే నేనేమంటున్నానంటే బ్లౌజు లైనింగ్ స్టిచ్చింగ్కి ఇచ్చేటప్పుడు ప్యాటర్న్ బ్లౌజెస్ కావాలని అడుగుతారు, కానీ సరైన క్లాత్ ఇవ్వరండి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ పెట్టాలి అంటే మీడియం సైజ్ వాళ్ళకైనా సరే 1 మీటర్ అనేది పడుతుంది. అలా కక్కుర్తిగా మామూలుగా అన్నిటికీ పెడతారు. మళ్ళీ ప్యాటర్న్ బ్లౌజెస్ కావాలి అంటారు, కానీ క్లాత్ ఎక్కువ వేయడానికి మనసు ఒప్పదు అనమాట. సో నెక్కి అసలు క్లాత్ సరిపోలేదు. ఈ కలర్ క్లాత్ టైలర్స్ దగ్గర ఉండకపోతే ఏం చేస్తారు, మరి వేరే క్లాత్తో నేను ఇలా క్యాన్వాస్ చేసి చేయాల్సి వచ్చిందనమాట. అదే మనకి లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉంటే బ్లౌజ్ ఫినిషింగ్ ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. సో ఇది ఒకటి చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో అంతా బాగుంది, లుక్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. కానీ ఒక్క దగ్గర మాత్రం నా క్లాత్ అయితే అడ్జస్ట్ కాలేదు. చూసారా, ఇదంతా కూడా నెక్ అనమాట. అలాగే ఇది ఇలా. ఓకేనా, ఈ మోడల్ ఎలా అనిపించింది, నచ్చిందా మీకు? నచ్చితే కమెంట్ చేయండి.